యేసు ప్రభుకు నువ్వు నేను కూడా ఎంత గొప్ప కనబడ్డామంటే, నా రక్తం అనే విలువిచ్చి కొనుక్కునే డైమండ్ నా బిడ్డ అనుకున్నాడు యేసు ప్రభు. ఎంత ప్రేమ లేకపోతే అలాగ అనుకుంటాడు. చెప్పు ఒక్కసారి, ప్రభు నాకు అంత విలువ? అవును. మరి నీకు 30 వెండి నాణేలే కదా? అవును. ఈ లోకం నన్నంత చీపుగా చూసింది, నేను అంత చీపుగా ఎందుకు దిగజారానంటే, నువ్వు నాకు అంత ఘనంగా కనబడ్డావు నా కుమారుడా, నా కుమార్తె. నేను నిన్ను అంత ప్రేమించాను. నువ్వు అనుకునేంత చీపు కాదు ఆయన దృష్టిలో. నువ్వు అనుకోవచ్చు నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, నా భర్త నాకు విలువ ఇవ్వడు, నా భార్య నాకు విలువ ఇవ్వదు, నా బంధువులు నాకు విలువ ఎవరు, నా స్నేహితులు నాకు విలువ ఎవరు, పలు విధాలుగా మాట్లాడుకుంటున్నావేమో నీ గురించి నువ్వు తగ్గించుకొని. లోకంలో ఎక్కడా నీకు విలువ లేకపోవచ్చు నా ప్రియ సహోదరి సహోదరా. ప్రభు నీకు ఇచ్చిన విలువ ముందు వాళ్ళు ఇచ్చే విలువ ఎంత దిగదుడుపు కాదా? ఒక్కసారి ఆలోచించే. ప్రభు నీకు ఇచ్చిన విలువ ఎంత గొప్ప విలువ, ఎంత గొప్ప విలువ ఇచ్చాడు ప్రభు నీకు నాకు. అందుకే మీరు అమూల్యమైన రక్తము చేత విడిపించబడ్డారు, మీరు కొనబడ్డారు. ఎస్, దిస్ ఇస్ మైన్, ఇది నాది అని గర్వంగా చెప్తాం. ఒక వస్తువు చూపెట్టే ఈరోజు నన్ను నిన్ను నిలబెట్టి యేసు ప్రభు ఏమంటారో తెలుసా? ఇది నాది అన్నాడు.